హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి చికెన్ పచ్చడి అయితే చేస్తున్నానండి. ఇదిగోండి చికెన్లో అయితే నేనైతే పసుపు అయితే కలిపానండి. చూడండి, ఇదిగోండి చికెన్ పచ్చడికి కావాల్సినవి అండి. నిమ్మకాయలు 4 తీసుకున్నానండి. ఇదిగోండి మసాలా సరుకులు, ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కారం అండి, పచ్చికారం, ఇదిగోండి సాల్ట్. ఇదిగోండి మసాలా సరుకులు ఉన్నాయి కదా, ఇవన్నీ అయితే దోరగా ఫ్రై చేసుకుందామండి. అదిగోండి బాండీ అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు ఇవైతే దోరగా ఫ్రై చేసుకుందామండి. ఇదిగోండి చికెన్ అయితే ఫ్రై చేస్తున్నానండి. ఇదిగోండి కొంచెం అయితే సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేసాను కదండి, వాటర్ చూడండి ఎలా వచ్చేసిందో చికెన్లో వాటర్. నీళ్ళన్నీ ఇంకిపోయి కదండి. ఇదిగోండి నూనె అయితే వేస్తున్నాను. ఒక 3 గెట్లు వేసుకుంటానండి నూనె. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 4 స్పూన్లు అయితే కారం అయితే వేస్తున్నానండి. ఇదిగోండి మసాలా పొడి 2 స్పూన్లు అయితే వేస్తానండి. ఇదిగోండి నిమ్మరసం. చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో ఏంటో మాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో? చాలా టేస్టీగా ఉందండి. నేను తిని చూసానండి, చాలా బాగుంది.